Hello family, welcome back to my channel Prematam Misiri. So yes, I'm up with another special vlog. So మీ అందరూ ఆల్రెడీ thumbnail చూసారు మా ఇంటి వరలక్ష్మి వ్రతం విత్ మై బుల్లి వరలక్ష్మి. అండ్ మీ అందరికీ తెలుసు మా మహాలక్ష్మి వచ్చేసింది. సో దానితోటి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. దానికి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండ్ నేను ఓన్గా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఫస్ట్ టైం. సో ఎందుకు ఓన్గా ఫస్ట్ టైం అంటే పెళ్ళికి ముందు మా మమ్మీతోటి చేసుకునేదాన్ని, మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. అండ్ పెళ్ళి తర్వాత వన్ వరలక్ష్మి వ్రతం అయింది, అది మా అత్తగారింట్లో చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నేను ఓన్గా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. అండ్ మా మమ్మీ కూడా హెల్ప్ చేశారు వెనకాల, లేకుంటే అస్సలు అయ్యేది కాదు. అండ్ ఫైనల్లీ వరలక్ష్మి వ్రతం అయితే బాగా జరిగింది. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ పూజ. ఈ వ్లాగ్లో అయితే మీరు నా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ నేను ఎలా చేసుకున్నాను అండ్ పూజ చేయడం కూడా నేను మొత్తం వ్లాగ్ మొత్తం తీయలేదు. పూజ చేసుకునేటప్పుడు అక్కడక్కడ షూట్ చేయించాను అంతే. సో అండ్ నైవేద్యాలన్నీ మా మమ్మీ చేసుకున్నారనమాట. సో అందుకే అవి కూడా నేను అసలు ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ పూజ డెకరేషన్ చేస్తుంటే మా మమ్మీ అక్కడ నైవేద్యం చేసుకున్నారనమాట. సో నాకు రెండు కలిపి మిక్స్ చేసి తీయడం అసలు అవ్వలేదు. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకున్నాను అనమాట. అండ్ పూజ అయితే బాగా జరిగింది. ఐఎమ్ హ్యాపీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఓకే, నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున 9 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ ఇద్దాం అనుకున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం అలా పసుపు కుంకుమ ఇచ్చుకోవడం. సో అందుకని బయటకు వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను. సో ఇవన్నీ 1 డే బిఫోరే ప్యాక్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే అవి బ్లౌజ్ పీసెస్ మొత్తం సెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్వి పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ వక్కపొడి ప్యాకెట్స్ అండ్ అలాగే బ్యాంగిల్స్. సో ఇవన్నీ తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్గా నేనేమనుకున్నాను అంటే ఈ బ్లౌజ్ పీసెస్ ఇలా రొటీన్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఫోల్డ్ చేసి ఇద్దాం అనిపించింది. అండ్ ఇంకా నేనైతే ఆల్రెడీ ఒక ట్రైల్ వేశాను. సో మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పి మొత్తం ఆ ఫోల్డింగ్స్ అన్నీ రిమూవ్ చేసేసి మళ్ళీ చేసి చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా దీన్ని నేను ఒక హ్యాండ్ బ్యాగ్లా చేద్దాం అనుకున్నాను. అండ్ హ్యాండ్ బ్యాగ్లా చేసినప్పుడు ఇందులోనే పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక్కపొడి ప్యాకెట్ కూడా పెడతాం. అండ్ హ్యాండిల్స్లా వచ్చి బ్యాంగిల్స్ని యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఫోల్డింగ్ అయితే బాగానే వచ్చింది. సో ఫస్ట్ అయితే కొంచెం పిచ్చి వచ్చింది, బట్ ఒక్కసారి ఒక 2 టైమ్స్ అలా ఫోల్డింగ్ చేసేసరికి అది బాగానే వచ్చింది అనమాట. ఓకే, ఇలా బ్రాడ్గా కాకుండా సో సన్నటి ఫోల్డింగ్ వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇలా పొడవుగానే పెట్టేసి దాన్ని సన్నటి ఫోల్డింగ్గా పెట్టుకున్నాను. అండ్ సన్నగా పెట్టుకున్నాక మనం దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. లైక్ హాఫ్కి ఒక సైడ్ ఫోల్డ్ చేసి అండ్ మిగిలిన హాఫ్కి ఇంకో సైడ్కి ఇలా లోపలికి ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. అండ్ ఇలా ఫోల్డింగ్స్ పెట్టుకున్నప్పుడు మనం ఆ సైజెస్ చూసుకోవాలన్నమాట. లైక్ 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయా లేదా అని. ఇఫ్ యూ కెన్ సీ నాకు ఫస్ట్ అయితే సరిగ్గా రాలేదు అండ్ దాన్ని అలా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఈ కార్నర్ అండ్ ఆ కార్నర్లో ఇట్లా బ్యాంగిల్స్ని పెట్టేసుకోవాలి. ఎస్, సో ఇలా పెట్టుకున్నాక అండ్ ఇంకో ఫోల్డింగ్ వేసాను నేను. ఫోల్డింగ్ వేసినాక అందులో అక్కడ పసుపు కుంకుమ అండ్ ఒక్కపొడి ప్యాకెట్ పెట్టుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్ రెడీ. చాలా క్యూట్ అనిపించింది, నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ క్యూట్గా అనిపించింది అనమాట. నాకు భలే నచ్చింది. అండ్ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మిగిలిన 8 పీసెస్ కూడా ఫోల్డింగ్స్ చేద్దామని చెప్పి తీసి ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్లో ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను. విచలన ధరణిజా శ్రీరమణ మధురవదన నళిన నయన మనవి వినరా. ముందు రోజు అయితే అవన్నీ ప్యాక్ చేసుకున్నాను కదా, పసుపు కుంకుమ అండ్ జాకెట్ ముక్కలు. అండ్ పూజ ముందు రోజు నైట్ ఇంకా పూజ పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే కలశం నుంచి స్టార్ట్ చేశాను. మేమైతే వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టుకుంటాము. సో కలశం కోసం కొబ్బరికాయకి పసుపు రాస్తున్నాను అనమాట. సో పసుపు రాసి బొట్లు పెట్టాలి కదా నీట్గా. ఫస్ట్ అయితే ఆ పనితోటే స్టార్ట్ చేశాను. అండ్ మనం పసుపు రాసేటప్పుడు చాలా మంచిగా రాయాలి, అంటే ఎక్కడ
పొడి పొడిగా ఉండకూడదు అనమాట. సో మొత్తం పసుపు రాయాలి, అందుకనే చాలా నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ రాసుకుంటున్నాను అనమాట. సో పసుపు రాయడం అయిపోయినాక ఇలా కుంకుమతోటి 3 బొట్లు పెట్టుకోవాలి కొబ్బరికాయకి. అండ్ ఆ పని కూడా చేసేసుకున్నాను. అండ్ కొబ్బరికాయకి బొట్లు పెట్టుకోవడం అయిపోయినాక అండ్ పూజకి మనం తోరాలు కట్టుకుంటాం కదా, సో ఆ తోరాలని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మాకైతే 9 పోగులు వేసుకుని 9 ముళ్ళు వేయాలన్నమాట తోరానికి. సో అదే చేస్తున్నాను. అండ్ 3 తోరాలు చేస్తున్నాను, ఒకటి నాకు, ఒకటి మా ఐరమ్మకి అండ్ ఇంకోటి గౌరమ్మకి. సో అవన్నీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ కూడా నాతో పాటే ఉన్నారు, కానీ మా మమ్మీ వాళ్ళు ఇయర్ పూజ చేసుకోకూడదు అనమాట. సో అందుకే మా మమ్మీ కోసం నేను ప్రిపేర్ చేయట్లేదు తోరం, ఓన్లీ నాకు, ఐరమ్మకి అండ్ గౌరమ్మకి చేసుకుంటున్నాను. అలా పూలు పెట్టుకుని చేసుకుంటాం కదా. సో యాక్చువల్లీ పువ్వుకి వేసే ముడి కూడా మనకి కౌంట్లోకి వస్తుంది. అలా తోరానికి 9 ముళ్ళు వేసుకుని తోరం ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ తోరం ప్రిపేర్ చేసుకుంటే మా మమ్మీ దేవుడి సింహాసనానికి పసుపు రాసి ముగ్గు వేసి బొట్లు పెట్టారనమాట. సో ఆ పని అయితే మా మమ్మీ చేశారు, ఎందుకంటే నాకు ఈజీ అవుతుంది అని చెప్పి. అండ్ తోరాల పని అయిపోయాక ఇంకా కొబ్బరికాయకి కలసం పెట్టుకోవాలని చెప్పాను కదా. సో కొబ్బరికాయకి ఇలా కొత్త జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ని పెట్టాలన్నమాట. అండ్ సో బ్లౌజ్ పీస్ ఏంటి అంటే నేను వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు, అది నేనే యూస్ చేసుకోవాలి అని చెప్పారు మమ్మీ. ఇదైతే నాకు తెలియదు అనమాట, నాకు ఇప్పుడే తెలిసింది ఈ విషయం. సో అయితే ఆ బ్లౌజ్ పీస్ని కలసానికి పెట్టుకోవడం నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈ పని చేయడం అయితే నేను నిజంగా ఫస్ట్ టైం చాలా మిస్టేక్స్ చేశాను. ఫోల్డింగ్స్ అన్నీ తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ తీసి, సో ఇలా చాలా కష్టపడ్డాను అనమాట ఈ బ్లౌజింగ్ ఫోల్డ్ చేయడానికి. బట్ ఫైనల్గా అయితే బాగా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. హియర్ యు గో. అండ్ తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట, సింహాసనం పెట్టి. యాక్చువల్గా నేనేంటి అంటే బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది అస్సలు అవ్వలేదు. నేను మొత్తం అన్నీ తెచ్చుకున్నా కానీ బట్ ఎందుకో అది అంత మంచి లుక్ రావట్లేదు, అస్సలు మంచిగా అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తమలపాకులతోటి బ్యాక్ డ్రాప్ అనుకున్నాను, అండ్ ఆ తమలపాకులు కూడా ఊడిపోతున్నాయి అనమాట. సో ఇదంతా ఇప్పుడు అయ్యే పని కాదులే అని చెప్పి ఇంకా పూలతోటి ఇట్లా ముగ్గు వేసుకున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా డెకరేట్ చేసుకోవడం అంటే, అందుకే ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ నేను ప్రతి దానికి డెకరేషన్ చేసుకుంటే నాకు భలే మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో నైటే బంతి పూలతో డెకరేషన్ చేశాను. అండ్ మార్నింగ్ అయినాక రోజ్ పెటల్స్ తోటి చేశాను అనమాట, ఎందుకంటే రోజ్ పెటల్స్ కూడా నైటే వేస్తే మళ్ళీ అవన్నీ ఎండిపోతాయి అని చెప్పి నేను నెక్స్ట్ డే మార్నింగ్ పూజ రోజునే వేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చెప్పా కదా మార్నింగ్ పూజ ప్రిపరేషన్ మొత్తం నేనే చేసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే మమ్మీ ప్రసాదాలు చూసుకున్నారు. సో నేను ఇక్కడ చేసుకున్నాను. అండ్ ఫైనల్లీ నా డెకరేషన్ అయితే ఇలా చేసేసాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ చాలా ఫేవరెట్ పూజ అనమాట నాకు ఇది. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కలసం పక్కన దేవుళ్ళని కూడా పెడతాం కదా. సో మా దగ్గర లక్ష్మీదేవి అండ్ వినాయక ఐడల్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కూడా బొట్లు పెట్టాలంట, వాటికి గంధం పెట్టి అండ్ కుంకుమ పెట్టి పెట్టాను. అదిగో లక్ష్మీదేవి అండ్ వినాయకుడు భలే అనిపించారు అసలు నాకు వాళ్ళని చూడగానే. అండ్ ఫైనలీ ఐఎమ్ హియర్. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట, శారీ డ్రేప్ చేసుకున్నాను. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే. నేను భీమవరంలో తీసుకున్న గౌరీ సిల్క్స్లో. సో అప్పుడైతే అమ్మో ఇది కొంచెం పెద్దవాళ్ళగా అనిపిస్తుందేమో అని అనుకున్నాను, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ శారీ. అండ్ మా బుడ్డిది ఎంత మంచిగా పసుపు రాయిపించుకుంటుందో, నాకైతే దాని పాదాలు చూడగానే ఎంత ముద్దు పెట్టుకోవాలనిపించింది. మంచిగా కూర్చుని రాయిపించుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అలా పసుపు రాస్తుంటే అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట, దానికి నచ్చింది. నాకైతే ఈ మూమెంట్ చాలా చాలా బాగా నచ్చింది. అసలు అంత క్యూట్ ఉంది ఈ మూమెంట్, అసలు కనిపించింది నాకు.
అండ్ నేను కూడా మా బుడ్డిదానికి పసుపు రాస్తూ నేను దాని ఫేస్ చూసి దాని పనులు చూసి నేను ఎంజాయ్ చేస్తున్నా. అండ్ బుడ్డిదానికి పసుపు రాయడం అయిపోయినాక నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకుంటాను అనమాట. ఎందుకంటే పూజ అంటే అది మ్యాండేటరీ కదా, ముత్తైదువులు పసుపు రాసుకోవడం. అండ్ ఎస్, ఐఎమ్ విత్ దాట్. పసుపు రాయడం అయిపోయాక ఇంకా నేను పూజలో కూర్చున్నాను. యాక్చువల్గా లక్కీగా ఏంటి అంటే పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అండ్ మా లక్కీగా పడుకున్నాడు. సో అప్పటి వరకు పడుకోలేదు, కానీ పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము అండ్ లక్కీ పాప పడుకుంది. సో లక్కీ పాప పడుకోవడం వల్ల నాకు పనులన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. లేకుంటే అది చాలా నా ఒళ్ళోనే కూర్చుంటా అంటది, అది కావాలంటది, ఇది కావాలంటే నేను ప్రశాంతంగా పూజ చేసుకునేదాన్ని కాదు, కానీ అది పడుకుంది. సో నేను పూజ మొత్తం ప్రశాంతంగా చేసుకున్నాను. ఇక్కడ పసుపు వినాయకుడిని చేసుకుని ఫస్ట్ అక్కడ పెట్టుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పా కదా, మా మమ్మీ వాళ్ళు పూజ ఇయర్ చేసుకోకూడదు అని. సో అందుకే మా మమ్మీ నన్ను వెనకాల గైడ్ చేస్తున్నారు, వెనకాల చదువుతున్నారు అనమాట పూజ విధానం మొత్తం ఎలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అని. సో మా మమ్మీ గైడ్ చేస్తుంటే నేను చేసుకుంటూ ఉన్నాను. సో పూజ అయిపోయిందనమాట. పూజ అయిపోయినాక దేవుడికి నైవేద్యం సమర్పించామన్నమాట. సో దేవుడికి నైవేద్యాలు పెట్టేసుకున్నాక నేను ఈ తోరం కట్టించుకుంటున్నాను అనమాట మా మమ్మీతోటి. చూడండి ఎంత బాగుంటుందో తోరం కట్టుకోవడం అయితే నాకైతే చాలా ఇష్టం. ఆ ఫ్లవర్ వచ్చి నాకైతే బాగా ఇష్టం అనమాట. తోరం కట్టించుకోవడం భలే అనిపిస్తుంది నాకు. నేను దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకున్నాక సీ హూ ఈజ్ ఆన్ ద స్క్రీన్, దట్స్ మై లక్ష్మీదేవి. సో మా బుడ్డిది లేచిందనమాట. చెప్పా కదా పూజ అయిపోయాక లేచింది అని చెప్పి. అండ్ దాన్ని తీసుకొచ్చి దానితోటి కూడా అమ్మవారికి దండం పెట్టేస్తున్నాను. అదైతే దేవుడిని చూడకుండా అక్కడెక్కడ ఇక్కడక్కడ చూసుకుంటుంది అమ్మగారు. బుజ్జమ్మ. సో మా తల్లికి కూడా అమ్మవారి దీవెనలో అందేలాగా దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఎంత అల్లరి చేస్తుంది అంటే మా బుడ్డమ్మ అయితే, అమ్మో, షీ ఈజ్ లైక్ ఏ క్రాకర్. అండ్ నా బంగారానికి కూడా నేను తోరం కడుతున్నాను అనమాట. ఎంత ముద్దుగా కట్టించుకుంటుందో అసలుకి, అమ్మో ఏం చేసినా మంచిగా చేపించుకుంటుంది అసలుకి. అసలు కదలట్లేదు, మంచి కట్టిపించుకుంటుంది. అండ్ చూడండి అదైతే అబ్జర్వ్ చేస్తున్నామట ఏంటిది అని. యాక్చువల్గా నేను అనుకున్నాను ఈ పువ్వు అమ్మగారు నోట్లో పెడతారేమో అని చెప్పి, కానీ ఆ పువ్వు అయితే అక్కడ వరకు లేదనమాట. దానికి ఎందుకో పువ్వు ఊడిపోయింది ఫైనల్లీ. అండ్ హియర్ సో నేనైతే వాయినాలు ఇద్దాం అనుకున్నాను కదా ముత్తైదువులకి. సో దానికోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. మా మమ్మీకి అయితే వాయినం ఇచ్చేసుకున్నాను ఫస్ట్.
అలా బొట్టు పెట్టి అవన్నీ జాకెట్ ముక్క, ఫ్రూట్, ఫ్లవర్స్ అండ్ కొన్ని శనగలు ఇచ్చి అండ్ మా మమ్మీ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాను. అండ్ మా మమ్మీకి ఇచ్చినాక సో మా అపార్ట్మెంట్లో ఆంటీస్ని కూడా పిలిచాను అనమాట, వాళ్ళకు కూడా ఇద్దామని. అండ్ వాళ్ళు కూడా వచ్చారు, సో వాళ్ళకు కూడా ఇచ్చేసుకున్నాను. అండ్ నేనైతే అవన్నీ రికార్డ్ చేయలేదు. సో ఆంటీ వాళ్ళకి ఇచ్చే ముందు ఏంటి అంటే మేము ఇట్లా ప్లేట్లో అన్నీ సెట్ చేసేసి పెట్టుకున్నాము. సో ఆ ప్లేట్ పలంగా వాళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పి నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాం అనమాట. మా మమ్మీ ఆర్గనైజ్ చేసేసారో అవన్నీ, నేను ఇంకా మా బుడ్డిదాన్ని చూసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను. అండ్ అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ పువ్వులు వేసి అమ్మవారికి కూడా పూజ చేశాను. సో ఈ వరలక్ష్మి వ్రతం 2025 అయితే నాకు చాలా 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 స్పెషల్ అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా బుడ్డిది కూడా ఉంది కాబట్టి నాకు ఈసారి లిటరల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ అమ్మవారి దీవెనలు అందరికీ ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటాను. అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ యా, ఐ హోప్ మీరందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఐ నో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, ఇది ఇలాగే చేయాలి అని లేదు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ హోప్ఫుల్లీ హ్యావ్ ఎ గుడ్ వరలక్ష్మి వ్రతం అండ్ హ్యాపీ శ్రావణ మాసం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యూ ఆల్ know I need all your support and love. Bye.